ఈ వీడియోలో ఉన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ లో మీకు ఎన్నింటికి ఆన్సర్స్ తెలుసో కామెంట్ చేయండి. భారతదేశంలోని ఏ రాష్ట్రం ఇటీవల వాద్ నగర్ పురావస్తు మ్యూజియాన్ని ఆవిష్కరించింది? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి గుజరాత్. ఇటీవల కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం వాద్నగర్లో అత్యాధునిక పురావస్తు అనుభవాత్మక మ్యూజియాన్ని ఆవిష్కరించాయి. ఈ ప్రారంభోత్సవ వేడుకకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ మైలురాయి ప్రాజెక్ట్ 2500 సంవత్సరాల చరిత్ర కలిగిన వాద్నగర్ యొక్క గొప్ప సాంస్కృతిక మరియు చారిత్రక వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది. ప్రసిద్ధ గంగాసాగర్ మేళాను భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి పశ్చిమ బెంగాల్. గంగాసాగర్ మేళా పశ్చిమ బెంగాల్లో జనవరి 13 నుండి జనవరి 15 వరకు మకర సంక్రాంతి సందర్భంగా జరుపుకుంటారు. ఇది గంగా నది బంగాళాఖాతంలో కలిసే చోట ఉంటుంది. దీనిని కుంభమేళ తరువాత రెండవ అతిపెద్ద పండగగా పరిగణిస్తారు. షికారి దేవి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి హిమాచల్ ప్రదేశ్. షికారి దేవి వన్యప్రాణుల అభయారణ్యం భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో ఉంది మరియు విభిన్న వృక్షజాలం మరియు జంతుజాలం, కొండ ప్రాంతాలు మరియు షికారి దేవి ఆలయానికి ప్రసిద్ధి చెందింది. 2024-25 విజయ్ ట్రోఫీని ఏ జట్టు గెలుచుకుంది? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి కర్ణాటక. 2024-25 విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్ జనవరి 18, 2025న భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో వడోదరలోని కోటంబి స్టేడియంలో జరిగింది. విదర్భతో జరిగిన ఫైనల్లో కర్ణాటక 36 పరుగుల తేడాతో విజయం సాధించి 5వ విజయ్ హజారే ట్రోఫీ టైటిల్ను కైవసం చేసుకుంది. అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి డొనాల్డ్ ట్రంప్. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదే వేదికపై జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. 85వ అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సమావేశం ఎక్కడ ప్రారంభమవుతుంది? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి పాట్నా. లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా 85వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ IPOC ని బీహార్లోని పాట్నాలో సోమవారం 20 జనవరి 2025న ప్రారంభించనున్నారు. పురుషుల మరియు మహిళల విభాగంలో మొదటి ఖో-ఖో ప్రపంచ కప్ 2025 టైటిల్ను ఇటీవల ఎవరు గెలుచుకున్నారు? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి ఇండియా. భారత పురుషులు, మహిళల జట్లు మొదటి ఖో-ఖో ప్రపంచ కప్ టైటిల్స్ను కైవసం చేసుకున్నాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత పురుషుల జట్టు 54-36 18 పాయింట్ల తేడాతో నేపాల్ను ఓడించింది. అమ్మాయిలు సైతం 78-40 38 పాయింట్ల తేడాతో నేపాల్ మహిళల జట్టును చిత్తు చేసి సత్తా చాటారు. కోక్ బోరోక్ డేని ఏ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం జరుపుకుంటారు? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి త్రిపుర. భారతదేశంలోని త్రిపుర రాష్ట్రంలో జనవరి 19న త్రిపురి భాషా దినోత్సవం జరుపుకుంటారు. దీనిని కోక్ బోరోక్ డే అని కూడా అంటారు. ఈ ముఖ్యమైన ఆచారం భాషను ప్రోత్సహించడానికి మరియు సంరక్షించడానికి అంకితం చేయబడింది. అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ పరంగా భారతదేశం యొక్క ర్యాంకింగ్ ఎంత? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి 3వ ర్యాంక్.
సరిగ్గా 9 సంవత్సరాల క్రితం భారత ప్రభుత్వం ప్రారంభించిన స్టార్టప్ ఇండియా దేశాన్ని మూడవ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ, స్టార్టప్ ఈకోసిస్టమ్గా తీర్చిదిద్దింది. వ్యాపార, పారిశ్రామిక రంగాలతో పాటు వివిధ రంగాల్లో సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకొచ్చే యువతను ప్రోత్సహించడం కోసం ఏర్పడిన స్టార్టప్ ఇండియా 2025 జనవరి 16 నాటికి 9 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని 10వ ఏటలోకి అడుగుపెడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలసీ 2025ని అభివృద్ధి చేయడానికి 16 మంది సభ్యుల టాస్క్ ఫోర్స్ను ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి, మహారాష్ట్ర. మహారాష్ట్ర తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలసీ 2025ను రూపొందించడానికి 16 మంది సభ్యులతో కూడిన ఏఐ పాలసీ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ రిహాబిలిటేషన్ NIMHR ఎక్కడ ప్రారంభించబడింది? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి, మధ్యప్రదేశ్. దివ్యాంగజనులకు మానసిక ఆరోగ్య పునరావాసం కోసం అంకితమైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ రీహాబిలిటేషన్ NIMHR ని మధ్యప్రదేశ్లోని సెహోర్లో కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ప్రారంభించారు. 127 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ సంస్థ 25 ఎకరాల విస్తీర్ణంలో క్రాస్ డిసేబిలిటీ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ మరియు సహాయాలను పంపిణీ చేయడానికి ప్రధానమంత్రి దివ్యశాఖ కేంద్రం వంటి కీలక సదుపాయాలను కలిగి ఉంది. జనవరి 20 మరియు 19 కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము, చూడండి. ఈ వీడియోలో ఉన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మీకు నచ్చినట్టు అయితే లైక్, షేర్ చేసి వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి.